హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. ఇలా చేస్తే చాలా అంటే చాలా బాగుందండి. నిమ్మకాయలతో ఇలా వెరైటీగా పచ్చడి ఈ టైప్‌లో చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ఒక్కసారి చేసి మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు ఎక్కడికి పోదండి. అంత మంచి టేస్టీగా ఉందిది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎలా చేయాలంటే ముందుగా మనం నిమ్మకాయల్ని తీసుకోవాలండి. నిమ్మకాయలు తీసుకునేసి వాటిని శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత ఇప్పుడు ఆ నిమ్మకాయలకి ఏం చేయాలంటే ఒక చిన్న చాకు సహాయంతో 4 వైపులా ఘాట్లు పెట్టుకోవాలండి. అంటే నిమ్మకాయని పూర్తిగా కట్ చేయకూడదు. కట్ చేయకుండానే ఇలా మధ్యలో పొట్ట భాగంలో కొంచెం లోపల వరకు ఘాటు దిగే విధంగా ఈ విధంగా ఏందంటే 4 వైపులా మనం ఘాట్లు పెట్టుకునేసి అన్ని నిమ్మకాయలని ఈ టైప్‌లో రెడీ చేసి పెట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏంటంటే వీటిని కాస్త పక్కనుంచేసి ఇప్పుడు మనం ఒక నీళ్ళ బౌల్ తీసుకోవాలండి. అంటే ఒక బౌల్‌లో కొన్ని నీళ్లు పోసి అంటే నిమ్మకాయలు మునిగేంత నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి అంటే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి దాంట్లో ఇప్పుడు మనం ఘాట్లు పెట్టిన ఈ నిమ్మకాయలను అయితే వేసేద్దామండి. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే వెల్లుల్లిపాయలండి ఒక గడ్డ తీసుకునేసి వాటి పొట్టు ఒలిసి ఆ నిమ్మకాయ నీటిలో వేసి ఇప్పుడు వీటిని మనం బాగా మరిగించుకోవాలి. అంటే దాదాపు ఒక 10, 12 నిమిషాల సేపు అయితే వీటిని ఉడికించుకుంటే సరిపోద్దండి. ఓకేనా? ఈ విధంగా మనం ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకుందామండి. నిమ్మకాయలు ఏ టైప్‌లో ఉడికాయని. అంటే మనం ఘాట్లు పెట్టున్నాం కదండీ! లోపల వరకు సూపర్‌గా ఉడికిపోతాయండి. ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఈ నిమ్మకాయలు, ఈ వెల్లుల్లిపాయలు ఇవన్నీ తీసి మనం ఒక బౌల్‌లో అయితే వేసేసుకుందాం. అంటే ఒక బౌల్‌లో గానీ, ప్లేట్‌లో గానీ. వీటిలోంచి నీరు కిందకు ఒడిసే అవసరం లేదండి. ఓకేనా? ఒక ప్లేట్‌లో వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం ఏం చేద్దామంటే కొంచెం చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత చూడండి ఈ విధంగా మనకి చల్లారాల. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకునేసి అందులో ఏందంటే ఈ నిమ్మకాయలు, వెల్లుల్లిపాయలు వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేద్దామండి. అంటే ఇందులో నీళ్లు పోసే అవసరం లేదండి. మనం ఏదైతే ఉడికించామో ఆ నిమ్మకాయ లోపల నీరు ఏదైతే ఉందో ఆ నీరు సరిపోతుందండి. కాకపోతే ఏంటంటే నిమ్మకాయలు మనం తీసుకునేటప్పుడు మాత్రం మంచి నీరు ఉండే నిమ్మకాయని తీసుకోవాలండి. అప్పుడే దీనికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పేస్ట్‌ని ఒక బౌల్ తీసుకునేసి ఆ బౌల్ అయితే ఈ పేస్ట్‌ని వేసేసుకోవాలి. ఓకేనా? వేసిన తర్వాత కొంచెం ఈ బౌల్‌ని కాసేపు అలా పక్కనుంచేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో దాదాపు ఒక 3, 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చి కొద్దిగా ఆవాలు అంటే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసాక వెల్లుల్లిపాయలని కొంచెం ముక్కలు అలా పొడిసి వేసుకునేసి ఒక 4, 5 ఎండుమిరపకాయలని అలా వేసేసుకునేసి ఇప్పుడు వీటిని కొంచెం అలా ఎర్రగా వేగనిచ్చుకోవాలి. వేగిన తర్వాత ఇప్పుడు మనం ఒక పిడికిడి వరకు కరివేపాకు వేసుకోవచ్చండి. అది మంచి స్మెల్ వచ్చి చూసేయండి చాలా బాగుంటుంది. ఇప్పుడు చిటికెడు ఇంగువ పొడి కూడా దాంట్లో వేసి ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. వేసిన తర్వాత ఇవన్నిటిని ఇలా బాగా సన్న మంట మీద వేగనిచ్చుకోవాలి మాడిపోకుండా. ఓకేనా? ఆ తర్వాత దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుందామండి. అంటే ఆ నిమ్మకాయల ఆ పులుపుకి ఈ కారం సెట్ అవుద్ది. ఓకేనా? ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసేసి అది ఉండలు కట్టకుండా కొద్దిగా అలా కలిపేసుకొని ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఈ లైట్ వేడితోనే అలా వేగనిచ్చేసి ఇక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అంటే దీన్ని బాగా ఎక్కువసేపు వేగనేయకూడదు. ఇప్పుడు మనం ఇందాక ఈ నిమ్మకాయ పేస్ట్ ఏదైతే బౌల్లో వేస్తున్నామో ఆ బౌల్లో ఈ పోపుని వేసేసుకోవాలి. ఈ పోపు ఏందంటే మనం ఈ కారం ఇవి వేసిన తర్వాత ఎక్కువసేపు వేగకూడదండి. వేగకుండానే కొంచెం అలా కలిపేసుకునేసి సన్న మంట మీద వెంటనే స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు ఆ వేడి మీదనే ఈ నిమ్మకాయ పేస్ట్ ఉన్న ఈ బౌల్లో వేసేసుకునేసి వెంటనే బాగా కలిపేసుకోవాలండి. మొత్తానికి కలిసే విధంగా కలిపేసుకోవాలి. మనం కొంచెం ఎక్కువ రోజులు స్టోరేజ్ చేసుకోవాలి అనుకుంటే మరి కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు. ఓకేనా? ఈ సాల్టు ఆయిల్ ఏంటంటే కొంచెం ఎక్కువ వేసుకునేసి ఇది చేయి తగలకుండా మనం జాగ్రత్త చేసుకుంటే నెల రోజుల వరకు ఎక్కడికి పోదండి. కానీ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ప్రతి దానిలో కూడా రుచి అద్భుతంగా ఉంది. మామూలుగా మనం అందరం తయారు చేసే నిమ్మకాయ పచ్చడి చూడండి, ఈ పచ్చడి చూడండి
అద్భుతంగా ఉందండి. మామిడికాయ ఊరగాయకి, ఈ నిమ్మకాయ పచ్చడికి ఎలాంటి డిఫరెన్స్ ఉండదండి. అంత టేస్టీగా ఈ విధంగా చేసుకుంటే వస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. గట్టిగా ఒక 4, 5 నిమ్మకాయలు తీసుకుంటే ఇంటిల్లపాదికి సరిపోద్దండి. అంత బాగుంది ఈ నిమ్మకాయ పచ్చడి.